ఐ నో మై సన్, ఐ నో. ఏదో ఒక రోజున ఇలా పోలీసుల చేతుల్లో ఇరుక్కుంటావని నాకు తెలుసు. ఎస్ ఫాదర్. అందుకే ఈ సారా వ్యాపారం దాదాగిరి మానేయమని చెప్పానా? ఎస్ ఫాదర్. ఇప్పటికైనా నా మాట విని చెప్పినట్టు చేస్తావా? ఎస్ ఫాదర్. అయితే నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో. ఎస్ ఫాదర్. నో నో, పెళ్ళా? మనకిప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ డ్రామా వద్దు ఫాదర్. పెళ్ళైతే ఈ న్యూసెన్స్లన్నీ మాని ఇంటి పట్టున ఉండాల్సి వస్తుందనే. అది కాదు ఫాదర్, పెళ్ళంటే పట్టప్రాణి పైనుంచి దిగిరావద్దు. ఎయిర్పోర్ట్ ఏంజిల్ వాట్? చూడగానే మన మైండ్ సితార్ లాగా జింజున, గుళ్ళు గంట మోగినట్టు మన గుండెల్లో గంట డింగ్ డోంగ్ గుడింగ్ డోంగ్. అన్ ఏంజిల్, ఎవరైనా ఒక అప్సరస పైనుంచి సరాసరి ఎయిర్పోర్ట్ లాంటి మన హార్ట్ మీద ల్యాండ్ అవ్వాలి ఫాదర్. ఎయిర్పోర్ట్ ఏంజిల్. మీ అమ్మాయిని ఎలా గుర్తుపెడతారు సార్? ఒట్టి ఫోన్లాగున్నా, మనం గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. అటు చూడు, ఆ బుక్ స్టాల్ దగ్గర పైప్ కాల్స్తో సూట్లో ఉన్నాడు చూడు. ఆ పెద్ద మనిషి ఎవరికి స్వాగతం ఇచ్చి తీసుకెళ్తే, రే ఆమెరా నా డాక్టర్. వెల్కమ్ హోమ్ డార్లింగ్, వెల్కమ్. థ్యాంక్ యూ. మీరేనా బిగ్ అంకుల్? ఎస్, కమ్ ఆన్, లెట్స్ గో. రామ్మా, ఎవరు నువ్వు? నీ తండ్రి నిన్ను కిడ్నాప్ చేశారు. వెల్కమ్ డార్లింగ్, వెల్కమ్. ఇదంతా ఏంటి అంకుల్? నిన్ను కాపాడడానికి ఆడిన నాటకం. నన్ను కాపాడటానికా? ఎస్, అదిగో ఆ పిల్లని ఎత్తుకుపోయిన వాడే నీ తండ్రిని చెప్పిన అంతకు. నిన్ను కూడా కిడ్నాప్ చేయాలని వచ్చాడు. డోంట్ వరీ, కమ్ ఆన్, లెట్స్ గో హోమ్. 22 సంవత్సరాల క్రితం ఆగస్టు 15 స్వతంత్ర దినం నాడు ఈ దుర్మార్గం నుంచి తప్పించుకోవడానికి నా 3 బిడ్డలతో సహా పారిపోవలసి వచ్చింది. మధ్యలో సేఫ్టీ కోసం పిల్లల్ని సెయింట్ థామస్ చర్చికి ఎదురుగా ఉన్న పార్కులో వదిలి వెళ్ళాను. నేనెలాగో హంతకుడు మనుషుల నుంచి తప్పించుకుని తిరిగి వచ్చేసరికి పార్కులో పిల్లలు లేరు. అలా నా 3 కొడుకులు నాకు దూరం అయ్యారు. ఐఎమ్ సారీ అంకుల్. ఏదో ఒక రోజున మీ పిల్లలు మీకు తప్పకుండా దొరుకుతారు. ఆ దుర్మార్గులు తమ పాపానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తారు. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. రోజీ, ఇతనే జేమ్స్. ఫెంటాస్టిక్ మెటీరియల్. ఈ రోజు నుంచి ఇతనే నీ బాడీ గార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇతను నీ వెంటే ఉంటాడు. థ్యాంక్ యూ అంకిల్. కమా. దీనులను ఉద్ధరించటానికి అవతరించిన ప్రభు కరుణించు. పాపులను క్షమించటానికి జన్మించిన ఓ క్రీస్తుదేవా మమ్ములను కరుణించు. ప్రభు ప్రేమవాత్సల్యాలు మిమ్ములను సర్వదా కాపాడుగాక. హలో హలో మిస్, యువర్ హ్యాండ్ బ్యాగ్. నన్ను? అది నాది కాదు. ఈ అందమైన హ్యాండ్ బ్యాగ్ అంతకంటే అందమైన మీదేననుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. కానీ ఈ బ్యాగ్ నాది కాదు. ఓ, ఐఎమ్ సారీ. మిస్ మిస్, నో వాట్? ఇది అది నాది కాదు. మీది కాదు సరే, నా చేతిలో కంటే ఈ రోజు మీ తల్లో ఉంటే అందంగా ఉంటుందని ప్లీజ్. మిస్, మై నేమ్ ఇస్ రాబర్ట్. హౌ డు యు డు మిస్టర్ రాబర్ట్?
ఐ డూ యువర్ మిస్ యువర్ నేమ్ రోజీ. ఐ సీ, వెరీ గుడ్ నేమ్. మిస్ రోజీ, ఇవాళ ఈస్టర్ పండగ కదా, నాతో విల్ యూ ఫంక్షన్ లో నాతో డాన్స్ చేస్తారా? ఐఎమ్ సారీ, నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఇక్కడే ఉండండి. నేను ఇక్కడే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఓకే? ఇక్కడే ఫాదర్, ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాను. ఏమైంది? Ladies and gentlemen, you see I come from Loli Paradise, where milk and honey flow by the exuberance of intoxication of Baba Babaji. My name is Robert Gonzalez. So what? I come from Loli Paradise. My name is Robert Gonzalez. How sweet. Right? I come from Loli Paradise. ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే, ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే, పలపలపేట షోకుల వీధి డోర్ నెంబర్ 420 చోర్సో బీచ్. దట్స్ మై అడ్రస్. మై నేమ్ ఇస్ రాబర్ట్ గంజాల్వేస్. Oh, really? ఐ కమ్ ఫ్రమ్ లోలీ ప్యారడైస్. Oh, Mama. You see, the whole point is if you want to live, you should not die at all and continue to breathe the breeze of love. ముద్దొచ్చే అందాలు, మురిపించే మోహాలు ఇద్దరిలో ఉన్నాయి, ఈనాడే కలిసాయి. నన్నే చూడు, ఇదిరే ఈడు చూడు, నాతో కలిసి ఆడు. ముద్దొచ్చే అందాలు, మురిపించే మోహాలు ఇద్దరిలో ఉన్నాయి, ఈనాడే కలిసాయి. నా గుండెల్లో బాజాలు మోగించు, వన్నెలు చూసి తిన్నగా వచ్చే డోర్ నెంబర్ 420 చోర్సో బీచ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, మై నేమ్ ఇస్ రాబర్ట్ గంజాల్వేస్. Nice of you. Right, I come from Loli Paradise. Is it so? Ju 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 ju.
ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు, నిజమైన ప్రేమైతే పండెన్నో స్వప్నాలు. ఉందా ఉందా వలపు, మనసు మనసు కలుపు, మనదే గెలుపు. ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు, నిజమైన ప్రేమైతే పండెన్నో స్వప్నాలు. కళ్ళల్లో కాపురమే ఉంటావా, నీది నాది ఒకటే ఇల్లు, డోర్ నెంబర్ 420. Excuse me please, my name is Robert Gonzalez. Oh, really? I come from Lolly Paradise. Howdy. ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే, ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే, బరపులపేట షోకుల వీధి, డోర్ నంబర్ 420. Excuse me, please. Yeah, my name is Robert Gonzalez. మొహం నించుకుని ఏం చేస్తున్నావు? Get up. Come on. Come on, man. Get up. Yo, come on. No, not like this. I will show you. Rosie, leave me. All right, don't look for that. Come on. What's working in there? You. Get up. Hey. Oh. Please come. Right. Sandra, idiot. Rosie, leave me. No. Rosie, leave me. Oh, you. James, please come. Oh my God. No, James. అయిందా? మద్దన కంప్లీట్ గా పూర్తయిందా? గుడ్, వెరీ గుడ్. నీకెన్నిసార్లు అయితే మందు కొట్టద్దు, వద్దు, వద్దని? నో హియరింగ్. మందు అంటే బాల్ న్యూసెన్స్ అని చెప్పానా? మందు కొట్టకపోతే నిన్ను వాడు కాదు, వాడి గ్రాండ్ ఫాదర్ అయినా కొట్టగలరా? బ్రదరు, మిస్టర్ రాబర్ట్, నువ్వు ఒక్కడివే 10 మందిని పట్టని వాయించేయగలవు. అలాంటిది నిన్ను వాడు సింగిల్ గా వాయించాడు, సోలోగా వాయించాడు. చూడు రే, ఆ ముఖం చూడరా. ఎలక్షన్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేల బీపింగ్ ఫేసు నువ్వును. ఉండు, మందు రాస్తా. కదలొద్దు. అరే, కదలొద్దంటే కదులుతావు.
రెడీ 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 కాస్త సురుక్కుమంటుంది పాలిటిక్స్. మండిందా? మరి ఆ మందు లోపల మండుతుంది, ఇది బయట మండుతుంది. ఓర్చుకోవాలి. ఇదిగో బ్యాండేజ్. నువ్వేం బరీ అవ్వకు, మార్నింగ్ అంతా సర్దుకుంటుంది. భయపడకు. అస్సలు భయం అనేది మన డిక్షనరీలోనే లేదు. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. ఫాదర్, ఐఎమ్ సారీ ఫాదర్. రాబర్ట్ నా మూలంగా చాలా దెబ్బలు తిన్నాడు. కాస్త దురిసే గాని మనిషి చాలా మంచివాడు. రాబర్ట్ ని చూసినప్పుడే అనిపించింది, ఐ థింక్ వీఆర్ మేడ్ ఫార్ ఈచ్ అదర్. నీకోసం నేను